సభాయ నమః. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురాన్ని వేదికగా చేసుకుని తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శిష్య బృందంతో మానవ కళ్యాణం కోసం మన సనాతన ఈశ్వర సాంప్రదాయాన్ని ప్రపంచానికి అందిస్తున్నటువంటి మహోన్నత గురు పరంపర, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి పీఠం మన ఉమర్ అలీ షా గురువు గారి యొక్క పీఠం. ముఖ్యంగా నవమ పీఠాధిపతి అయినటువంటి డాక్టర్ ఉమర్ అలీ షా గురువు గారి యొక్క సారథ్యంలో నేను గమనిస్తున్న గత 3 దశాబ్దాలుగా, అంటే 30 సంవత్సరాల నుంచి సుమారుగా వినూత్న పందాలను అనుసరించి ఆధ్యాత్మికత అంటే ఇది అని జనాలకి చాటి చెప్పే విధంగా విపులంగా సింప్లిఫైడ్ చేసి ప్రతి ఒక్కరిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు మీరు గమనించదని చెప్పే బోధనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మానవులందరి మనసుని గెలుచుకుంటున్నాయి. ఇక్కడితో ఆగకుండా సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రకృతిని కాపాడే పర్యావరణ పరిరక్షణ, ఇంకా జనాల ఆరోగ్యాన్ని ఉద్ధరించడం కోసం హోమియో వైద్యం మరియు యోగ విద్యని మాలాంటి వాళ్ళ చేత అన్ని ఆశ్రమాల్లో చేయించాలని ఆయన తపన, ఆరాటం. నుటికో కోటుకో ఎవరో ఒకళ్ళు వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. అట్లాంటి మహా జన్మనెత్తినటువంటి ఉమర్ అలీ షా గురువు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఇటువైపు మరియు ఇటువైపు కూడా అనేక గ్రామాల నుంచి స్వామిని చూడాలని పొద్దున్న నుంచి తపన పడుతూ కార్యక్రమాలన్నీ చక్కగా ముగించుకుని ఎదురు చూస్తూ వచ్చిన ఈ దశలో ఆనంద బాష్పాలు కళ్ళంటా వస్తుంటే, స్వామి నడి చూస్తుంటే మీ హృదయాలను నేను చూశాను. చాలామంది ఆడపడుచులు ముఖ్యంగా పొలకించిపోయారు స్వామిని చూడగానే. అలాగే మిత్రులు అన్నయ్యారు, బావగారు 2 వరుసలు అవుతాయి. మనం నాగబాబు గారు వారికి ఉన్న ఆత్మానుబంధాన్ని ప్రతి సంవత్సరం మనకి ఈ మహద్భాగ్య రూపంలో అందిస్తున్నారు. కొంతకాలం బ్రేక్ పడినా కానీ మళ్ళా స్వామిని అడగగానే ఇక్కడికి అనుమతించినందుకు. ఇక్కడ 100వ పీఠం మన ఆశ్రమం, పిఠాపురం బేస్ చేసుకుని నడుస్తున్నటువంటి 100వ పీఠం మన ఆశ్రమం సత్యవతీనగర్లో ఉంది కదా. అక్కడ కూడా వినూత్నంగా కార్యక్రమాలు అద్భుతంగా చేపట్టమని గురువు ఆదేశానుసారం మేము చేస్తున్నాం. అలాంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి పీఠంలో ఎంతోమంది మహామంత్రాన్ని స్వీకరించి జడజన్మ పాపాలని నివృత్తి చేసుకుంటూ సంస్కార శుద్ధి చేసుకుని గురువు పట్ల శరణాగతితో, సమాజం పట్ల బాధ్యతతో వచ్చిన చోటకే చేరే మార్గాన్ని సులువుగా అందుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరి ద్రాక్షలంటే అది ఎవరన్నా అందుకున్నారంటే వాళ్ళ జన్మ చరితార్థమైనట్టే. చూస్తున్నాం మనం చాలా వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల ఆధిక్యత భావం, ఈర్ష్య, అసూయ, అహంకారాలతో రగిలిపోతున్న సమాజంలో సమరసత, శాంతత, ప్రశాంతతని పొందే అద్భుతమైనటువంటి వరం ఈ పీఠంలో ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఇక్కడ ఉంటే ఒకసారి పిఠాపురాన్ని దర్శించుకోండి. ఆ పుణ్యభూమిలో అడుగు పెడితే చాలు మీకు ప్రశాంతత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్వామి దయ వల్ల మీకు ఏదైనా మంత్రోపదేశం దొరకగలిగితే మీ జన్మ ధన్యమైనట్టే. ఇది నా అనుభూతి. నేను ఆల్రెడీ గత 30 సంవత్సరాల క్రితమే మా అమ్మగారి పుణ్యం వల్ల స్వామి దగ్గర మంత్రోపదేశం తీసుకుని ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాను. అందుకే నేను అనుభూతితో చెప్తున్న మాటలు కాబట్టి మీ హృదయాన్ని చేరతాయి. గురువు బోధన అనుసరించని వాళ్ళు జన్మ మాత్రం పూర్తి అవ్వదని చెప్పి మన పెద్దలు చాలా మంది చెప్తున్నారు. అందుకే అఖండ జ్ఞాన సంపన్నులు సైతం గురువు పాదాల చరణాలకి శిరస్సు ఉంచి నమస్కరించి ఆశీస్సులు పొందుతారు. ఖచ్చితంగా గురువు మనల్ని గమ్యం చేరుస్తారు. అట్లాంటి వినూత్న పీఠం మన విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. స్వామి ఉపన్యాసం మనం విందాం, చెబులారా ఆచరిద్దాం. వినడం చాలా అందరూ చేసే పనే. ఆ తత్వాన్ని జీర్ణింపజేసుకోవడం కొంతమంది చేసే పని. వాళ్ళల్లోనే ఆ స్వామి అందరికీ ఆశీస్సుల రూపంలో వాళ్ళని ఉపయోగించి, ఇప్పుడు చూశారు కదా వాలంటీర్స్ ఎంత డిసిప్లిన్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనేక బాధలు, కష్టం, నష్టం, బాధం, అనారోగ్యం, అశాంతి, అలజడి, ఈర్ష్య, అసూయ, ఇలా అనేక రకాల మానవ అడ్డంకుల్ని తొలగించడానికి స్వామి జ్యోతి వెలిగి మనకి చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళడం కోసం ఈరోజు ఉపన్యాసం
ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ అజ్ఞానపు తెరలోన హరితో చెను చూడు జిజ్ఞాసన మబ్బున నెల చెన్నారెను నేడు సూక్తి కళామోచమ్ములు శోభిల్లుచునుండే సూక్తి కళామోచమ్ములు శోభిల్లుచునుండే భక్తిని ఉమరాలీషా కవి భగవంతుడు నిండే భక్తిని ఉమరాలీషా కవి భగవంతుడు నిండే అజ్ఞానపు తెరలోన హరితో చెను చూడు జిజ్ఞాసన మబ్బున నెల చెన్నారెను నేడు రాధానయనాబ్జములకు రవి ఉదయించినను రాధానయనాబ్జములకు రవి ఉదయించినను మాధవుడే అగుపడు విను వీధులు వెలుగగను మాధవుడే అగుపడు విను వీధులు వెలుగగను అజ్ఞానపు తెరలోన హరితో చెను చూడు. శ్రీదేవి మహంకాళమ్మ వారి 46వ వార్షికోత్సవ సందర్భంగా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈనాటి సదస్సుకు విచ్చేసి మన ముందు ప్రసంగించినటువంటి యోగా గురువులు శ్రీ కరిబండి రామకృష్ణ గారికి, ఎక్సైజ్ సిఐ గారు శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారికి మరియు వారి శ్రీవారు కృష్ణకుమార్ గారికి, ఈనాటి సభా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నవోదయ బృందం వారికి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం వాలంటీర్ విభాగం వారికి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సభా సభ్యులకు, సభ్యేతరులకు, పట్టణవాసులకు, పాత్రికేయులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు అంజలులు. ప్రతి సంవత్సరం కూడా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ చక్కని ఆధ్యాత్మిక సదస్సుని ఏర్పాటు చేసి మనందరిలో కూడా తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి అంశాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఎంతో మహంకాళమ్మ వారి కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఇప్పటి వరకు 46 సంవత్సరాలు ఎంతో నిర్విఘ్నంగా నిర్వహించగలిగారన్నట్లయితే దాని వెనుకున్నటువంటి శక్తి మహంకాళమ్మ వారి యొక్క అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి వారిపై ప్రసరింపజేసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం జరుగుతుంది. మన దైనందిన జీవన విధానంలో మనందరికీ కూడా ఒక భగవత్ స్వరూపమైనటువంటి శక్తి మన నడిపిస్తుంది, మన దినచర్య మన జీవిత దిక్సూచిని నడిపిస్తుంది అనేటువంటి ఒక లక్ష్యంతో మనం మనుగడ సాగిస్తూ ఉంటాం. సాధారణంగా మనకు కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు ఇత్యాది విషయాలు ఎన్నో ఏర్పడుతుంటాయి. కష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ కలిసి ఉన్నటువంటిదే జీవితము అని చెప్పబడుతుంది. సాధారణంగా మనం అనుకుంటాం నాకే కష్టాలు ఉన్నాయి, నాకే బాధలు ఉన్నాయి, నాకే సమస్యలు ఉన్నాయి అని ఎవరికి వారు భావిస్తూ ఉంటారు. అంటే కష్ట సుఖాలు అనేటువంటివి జీవిత భాగంలో అంశాలుగా తెలియపరచబడి కష్టం వచ్చినప్పుడు మన మానసిక వేదన ఒక రకంగా ఉంటుంది, సుఖం వచ్చినప్పుడు మన మానసిక ఆనందం మరొక రకంగా ఉంటుంది. అంచేత ఆనందాన్ని ఆ బాధను కూడా రెండిటిని సమన్వయపరిచేదే ఆధ్యాత్మిక తత్వము. కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు ఏ విధంగా మనస్సుని స్థిరీకరించుకొని స్టెబిలైజ్ చేసుకొని మనం మన యొక్క జీవన విధానంలో ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా
మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అన్నట్లయితే రెండింటినీ సమభావంతో స్వీకరించేటువంటి మానసిక తత్వం మనలో ఏర్పరచుకోవాలి. అటువంటి మానసిక తత్వాన్ని కలిగించి తరింపచేసేటువంటిదే ఆధ్యాత్మిక తత్వము. ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనలో లేకపోవడం చేతే ఈనాడు మనలో అసహనము, అశాంతి, అసంతృప్తి, స్వార్థము, అసూయ, ద్వేషము, అదేవిధంగా అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి అంశాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు, ఈ 6 శత్రువులు మన మానసిక వ్యవస్థపై దాడి చేసి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని కలుగజేసి మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ అనేక రకాలైనటువంటి కష్టాలకు, బాధలకు, దుఃఖాలకు, సమస్యలకు, తాపత్రయాలకు మనం కారణం కాబడుచున్నాం. ఈ అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకోవడం కానీ, అరిషడ్ వర్గాలను నివారించగలిగినట్లయితే మనకు సమస్తం మన చెంతన పొందేటువంటి అవకాశం ఉంది. కానీ అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకోవటం అనేటువంటిది అది కేవలం ఒక ఆధ్యాత్మిక సాధన ద్వారా మనస్సుని ఒక స్టెబిలైజ్ చేసుకోవడం ద్వారా, స్థిరీకరించడం ద్వారా ఏర్పడుతుంది. అంచేత అటువంటి అరిషడ్ వర్గ ప్రేరితమైనటువంటి లక్షణాలే మన కష్టాలకు, సమస్యలకు కారణంగా తెలియపరచబడుతున్నాయి. అంచేత మన కష్టాలు ఏర్పడుతున్నాయి, సమస్యలు ఏర్పడుతున్నాయి, నష్టాలు ఏర్పడుతున్నాయి, దుఃఖాలు ఏర్పడుతున్నాయి అంటే కారణం ఎవరు అని మనోవిశ్లేషణ చేసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు. ఆ అరిషడ్ వర్గాలు నియంత్రించడం గురించే అనేక మతాల్లో, అనేక ధర్మాల్లో, అనేక సాధనాపరమైన, అనేక ఆధ్యాత్మిక పరమైనటువంటి అనేక విషయాలు ప్రబోధింపబడుతున్నాయి. వాటిని మనం వింటున్నాం, ఆచరణలో వచ్చేసరికి వాటి స్థాయికి మనం చేరుకోలేకపోతున్నాం. అంటే వినటం వేరు, ఆచరణ వేరు. విన్నదాన్ని ఆచరించగలిగినప్పుడే మనకు ఆ యొక్క స్థాయి పరుచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అంచేత మనం ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించినప్పుడు వారి దగ్గర ప్రబోధింపబడినటువంటి ఆధ్యాత్మిక విద్యను మనం స్వీకరించి అది ఆచరించి దాని యొక్క ప్రలోభాలు, వాటి యొక్క ప్రభావితమైనటువంటి శక్తులు ఏ విధంగా తన మనస్సుని స్థాయిపరుస్తున్నాయి అనేటువంటి విశ్లేషణ చేసుకోగలిగినట్లయితే తనకు ఆ యొక్క ఆధ్యాత్మిక విద్య యొక్క అంత్య విలువలు తెలియబడినప్పుడు, అది అనుభవ రూపంలో గ్రహించినప్పుడు తన గురువు తనకు ఎటువంటి శక్తి తనకు ప్రసాదించారు అనేటువంటి విషయం అవగాహన అనుభవ రూపంలో కాబడుతుంది. ఆ విధమైనటువంటి అనుభూతి ఈ పీఠంలో ఉండేటువంటి సభ్యులు ఆధ్యాత్మిక విద్య ద్వారా పొంది అనుభవ రూపంలో తరింప చేసుకోవటం అనేటువంటి విషయం తెలియపరచబడుతుంది. అంచేత ఈ పీఠంలో ఉండేటువంటి సభ్యులకు సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో ఒక అద్భుతమైనటువంటి సాధన ప్రసాదింపబడింది. ఆ సాధన ఏది అన్నప్పుడు త్రయీ సాధన. త్రయీ అన్నప్పుడు మూడు సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. ఆ త్రయీ సాధన మనం ఆచరించగలిగినట్లయితే మనలో ఎన్నో మార్పులు ఏర్పడతాయి, జీవితంలో మార్పులు ఎన్నో వస్తాయి. మన జీవన వ్యవస్థ త్రయీ సాధనకు పూర్వం ఉన్నటువంటి వ్యవస్థ త్రయీ సాధన ఆచరించి తద్వారా వచ్చేటువంటి ఫలాలు, ఫలితాల యొక్క అనుభూతి మన యొక్క జీవన వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని కలిగించి అనుభవ రూపంలో తెలియపరచబడుతుందో త్రయీ సాధన యొక్క విశిష్టత మనం గ్రహించవచ్చు. త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, 3 సాధనలు. ఎందుకు 3 సాధనలు అని విశ్లేషించుకున్నట్లయితే మానవ రూపం 3 తత్వాలతో నిండి ఉన్నది. ఆ 3 తత్వాలు ఏది అన్నప్పుడు శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము. ఈ 3 తత్వాల యొక్క కలయికే మానవ రూపము. అంచేది ఈ 3 తత్వాల్లో ఉండేటువంటి అంశాలు ఏది అన్నప్పుడు శారీరక తత్వం భుక్తిని ఆశించి మనుగడ సాగిస్తూ ఉంటుంది. మానసిక తత్వము
తాత్విక జ్ఞానశక్తిని పొందుతూ అది శాంతి తృప్తిగా మనుగడ సాగించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆత్మతత్వము ముముక్షత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి ఆత్మతత్వం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంచేత 3 తత్వాలకు 3 అద్భుతమైనటువంటి అంశాలు తెలియపరచబడ్డాయి. అంటే శారీరక తత్వానికి భుక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి. ఈ 3టికి 3 సాధనలు ఏది అన్నప్పుడు శారీరక తత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన. అంచేత ఈ 3 సాధనలు 3 తత్వాలకు భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 మహాప్రసాదాలు ప్రసాదింపబడి అది మానవ జీవన వ్యవస్థను ఒక చక్కని మహోన్నతమైనటువంటి స్థితిని పొంది తరింపజేసుకునేటువంటి అనుభూతి త్రయీ సాధన ద్వారా పొందగలుగుతున్నాం. అటువంటి త్రయీ సాధన గురించి ప్రతిరోజు కొంత సమయాన్ని మనం వెచ్చించగలిగినట్లయితే మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ అద్భుతమైనటువంటి శక్తిని మన వైద్య పరిభాషలో విశ్లేషించుకున్నట్లయితే దాన్ని ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అని వైద్య పరిభాషలో విశ్లేషించుకోవచ్చు. శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని, ఆత్మతత్వానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి శక్తి మనకు ఈ త్రయీ సాధన ద్వారా పొందుట ద్వారా మనకు ఒక చైతన్య స్థితి ఆత్మతత్వానికి, ఆ చైతన్య స్థితి మానసిక తత్వానికి, ఆ చైతన్య స్థితి శారీరక తత్వానికి ఏర్పడుతుంది. అలాగా 3 తత్వాలకు 3 అద్భుతమైనటువంటి శక్తులు మనలో ఏర్పడుట చేత మన జీవన వ్యవస్థలో ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక బాట ఏర్పరించుకుని మన మనుగడ రూపంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలని, ఆటంకాలని, సమస్యల్ని అన్నిటినీ అధిగమించగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు అరిషడ్వర్గాలు మనకు ప్రేరేపింపజేస్తుంటాయి. కష్టాలకు, నష్టాలకు, బాధలకు, సమస్యలకు గురి చేస్తూ ఉండేటువంటి ఆ పరిస్థితిని అధిగమించడానికి, అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకోవడానికి ఈ త్రయీ సాధన ఒక అద్భుతమైనటువంటి శక్తిగా తెలియపరచబడుతుంది. అంచేత మనం ప్రతిరోజు మన కష్టాలు, మన సమస్యలు, మన బాధలు ఇవన్నీ తొలగింపబడాలి అన్నట్లయితే మనసుని స్థాయిపరుచుకునేటువంటి శక్తి మనకు త్రయీ సాధన ద్వారా ఏర్పడుతుంది. అంచేత ఆ త్రయీ సాధన అనేటువంటిది మనం ప్రతిరోజు మనం 30-40 నిమిషాల పాటు మనం మన యొక్క జీవన చర్యలో భాగంగా మనం ప్రతిరోజు ఆచరించగలిగినట్లయితే వాటి యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన జీవన దిక్సూచిని ఏర్పరుస్తుంది. ఉదాహరణకు చూడండి, సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నౌకకు దిక్సూచి అవసరం. ఆ దిక్సూచిని ఆధారంగా తీసుకుని అది ఎటువైపు ప్రయాణం సాగించవలసి ఉంది, ఏ ఒడ్డున ఏ దిక్కున చేరవలసి ఉందో అనేటువంటి విషయం ఆ దిక్సూచిని ఆధారంగా తీసుకొని ఆ నౌక ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం ఆ యొక్క ఉదాహరణ మనం విశ్లేషించుకున్నట్లయితే ఈ మానవ జీవన స్వరూపం ఒక జీవిత నౌక అనుకున్నట్లయితే మనం జీవన సాగరంలో మనం ప్రయాణం సాగిస్తూ మనం ఇహము అనేటువంటి ఈ ఒడ్డు నుండి పరము అనేటువంటి ఆ ఒడ్డుకి మనం చేరవలసి ఉంది. ఆ యొక్క ఒడ్డుకు చేరటానికి ఈ జీవిత నౌకకు, ఈ జీవిత సాగరంలో మనకు కావలసినటువంటి దిక్సూచి ఈ త్రయీ సాధన ద్వారా పొందగలుగుతున్నాం. ఆ విధంగా ఆ త్రయీ సాధన మన జీవిత దిక్సూచిగా ఏర్పడి మన మానవ జీవన తత్వంలో శారీరక తత్వానికి మంత్ర సాధన ద్వారా భుక్తి, జ్ఞాన సాధన ద్వారా మానసికమైనటువంటి తృప్తి, ధ్యాన సాధన ద్వారా ఆత్మతత్వానికి ముముక్షత్వాన్ని పొంది తరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి సాధన మనం ప్రతిరోజు వెచ్చించగలిగినట్లయితే మన జీవన వ్యవస్థలో ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషం ఇత్యాది విషయాలన్నీ మనం పొందుతూ
మనకు వచ్చేటువంటి కష్ట నష్టాలు, దుఃఖాలు, సమస్యలను తొలగించుకుంటూ సహనము, శాంతి అనేటువంటి లక్షణాలను మనలో ఉత్పత్తి చేసుకుంటూ మనం ఒక చక్కని మనుగడను సాగించే అవకాశం కలుగుతుంది. సాధారణంగా మనకు అనేక మందికి అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ఉద్రేకాల వల్లే ఎన్నో సమస్యలు, నష్టాలు, ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలు, ప్రమాదాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అంచేత మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను అర్థం చేసుకొని వాటిని స్థాయిపరచుకునేటువంటి శక్తి కేవలం త్రయీ సాధన ద్వారా మనకు ఏర్పడుతుంది. ఆ విధంగా మనం అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకోగలిగినట్లయితే సమస్తం మనం అనేక విజయాలు మన జీవిత గమనంలో, మన జీవిత ప్రయాణంలో ఎన్నో విజయాలు మనం సాధించవచ్చు. ఉదాహరణకు చిన్న ఒక విశ్లేషణ తీసుకుందాం. సహనంతో ఉన్నటువంటి వ్యక్తిలో ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. సహనం కోల్పోయినటువంటి వ్యక్తిలో ఆలోచనలు అన్నీ కూడా అనాలోచనలుగా మారి అది ప్రేరణ కలిగించి నష్టానికి దారి తీస్తూ ఉంటాయి. అంచేత అక్కడ ఆలోచన అనేటువంటి విషయంలో సదాలోచన అయితే మనకు ఎన్నో లాభాలు ఏర్పడతాయి, దురాలోచన అయితే ఎన్నో నష్టాలు ఏర్పడతాయి. అంచేత ఆ యొక్క ఆలోచన యొక్క స్థాయిని మార్చగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకు ఆ సమయంలో, ఆ ఉద్రేక సమయంలో సహనం అనేటువంటి లక్షణం మనం పొందగలిగినట్లయితే మనకి ఎన్నో అంశాలు, విజయాలు సాధించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. కానీ మనకి ఆ సమయంలో, ఆ ఉద్రేకంలో మనం సహనం ఉంటుందా? ఉండదు. ఎందువల్ల ఆ యొక్క మనస్సు అల్లకల్లోలం అయిపోతుంటుంది, వాయుగుండంగా మారిపోతుంది, సునామీగా మారిపోతుంది, తుఫానుగా మారిపోతుంది, ఒక భూకంపం ప్రేరణగా మారిపోతుంది. అప్పుడు మనకు ఉద్రేకంలోనే ఉంటాం తప్ప దాని నుండి మనం బయటికి రాలేము. ఆ బయటికి రాగలిగేటువంటి శక్తి, సామర్థ్యత మనసుకి ఏర్పరచుకోవాలి. అంటే అప్పుడు మనం ఏది అన్నట్లయితే మనం ప్రతిరోజు ఆచరించేటువంటి ఆ త్రయీ సాధనే మనస్సుని స్థాయిపరుస్తుంది, ఆ ఉద్రేకాన్ని చెందకుండా. ఎందుకంటే ఒకరోజు సాధన చేసి సహనం వచ్చేయాలంటే రాదు. నిత్యం అది మనం ఒక అలవాటు కింద మార్చుకుని ఆ సాధన చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క సాధన శరీర తత్వాన్ని నియంత్రిస్తుంది, మానసిక తత్వాన్ని నియంత్రిస్తుంది, ఆత్మతత్వానికి ఒక దిక్సూచిగా పరిణమిస్తుంది. అప్పుడు మనకి ఒక చక్కని స్థాయి ఏర్పడుతుంది. ఆ స్థాయి ద్వారా మనకు సహనము అనేటువంటి లక్షణం ఏర్పడుతుంది, శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు మన యొక్క ఆలోచనలో మార్పులు వస్తాయి. ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలు దరికి చేరకుండా మనకు మనం కంట్రోల్ చేసుకొని, నియంత్రించుకొని, స్థాయిపరుచుకొని మనం ఆలోచన స్థాయికి చేరుకుంటాం. అప్పుడు మనకి ఒక సదాలోచనతో కూడినటువంటి నియంత్రణ ఏర్పడి అప్పుడు మనం చేసేటువంటి పనుల యందు ఒక చక్కని ఫలితాలు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే త్రయీ సాధన ద్వారా మనకు ఎన్నో లాభాలు మన జీవన విధానంలో మనం పొందవచ్చు. ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం, అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక చోట్ల రక్తపాతం జరుగుతుంది, అనేక చోట్ల హింసాత్మక ధోరణులు ఏర్పడుతున్నాయి. మరి సమాజంలో హింస, ద్వేషము, రక్తపాతము ఇవన్నీ ఏర్పడుతున్నాయి అన్నట్లయితే కారణం ఒక ఉద్రేకపూరితమైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు. అదేవిధంగా స్వార్థము, అసూయ, ద్వేషము ఇవి కూడా మన మనస్తత్వాన్ని మార్చేస్తూ ఉంటాయి. తద్వారా మన యొక్క ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. అందువల్ల మనం జరిగేటువంటి నష్టం మనం చూస్తున్నాం. ఒక అనాలోచనమైనటువంటి నిర్ణయం ద్వారా ఒక హింసాత్మక వాతావరణం ఏర్పడుతుంది. ఒక దేశం మరొక దేశంతో యుద్ధానికి దిగి ద్వేషం, అసూయ, స్వార్థంతో ఆ యొక్క యుద్ధాలు ఏర్పరచుకొని ఎంతో మానవ సమాజానికి వినాశనం వైపు తీసుకువెళ్తున్నాయి. ఇటువంటి నష్టాలు సమాజంలో ఏర్పడడానికి కారణం అక్కడ ఆధ్యాత్మికత లోపించడం, ఆధ్యాత్మిక విలువలు మానసిక విధానంలో లేకపోవటం.
మనిషిని అర్థం చేసుకునేటువంటి అంశాలు తొలగిపోవడం చేత ప్రతి మనిషిలో, ప్రతి మానవుల్లో ఈశ్వరతత్వ స్వరూపమైనటువంటి శక్తి నిండి ఉన్నది. ఆ ఈశ్వరతత్వ స్వరూపమైనటువంటి శక్తియే భగవంతుడు అని మనం విశ్లేషించుకొని మనం మనుగడలో ఆ భగవతత్వాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనలో ఉన్న మన భగవంతుడిని మనం తెలుసుకోగలిగినట్లయితే ఈశ్వరుని దర్శించినట్లే, భగవంతుడిని దర్శించినట్లే. అందుకే మన వేదవాంగ్మయంలో కూడా చెప్పబడినటువంటి మూలాంశాన్ని విశ్లేషించుకుంటే తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. తత్వమసి అన్నప్పుడు తత్వం అసి, అది నీవు అయితివి. ఏది నీవు అయితివి అని ప్రశ్నించుకున్నప్పుడే తత్వం గురించి తెలియబడుతుంది. ఆ తత్వం యొక్క అంత్యపరిణామం తన జీవన వ్యవస్థపై ఏ విధంగా ఉంది అని విశ్లేషించుకుంటేనే అది అయమాత్మ అని చెప్పబడుతుంది. అంటే అది ఆత్మస్వరూపంగా ఉంది. అంటే ఆత్మ అనేటువంటి స్వరూపం ఈ శారీరక, మానసిక ఆత్మతత్వాలకు మూల కారణంగా ఉన్నటువంటి ఒక అభౌతికమైనటువంటి శక్తి. అది ఏది అన్నట్లయితే పరమాత్మ యొక్క శక్తి. ఆ పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకునేటువంటి విధానమే జ్ఞానము, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరు అన్నప్పుడు నేను బ్రహ్మస్వరూపిగా అయితిని, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. ఆ నేననేటువంటి ఆ బ్రహ్మస్వరూపము జ్ఞానము రూపంగా ఆత్మజ్ఞానిగా పరిణామం చెంది ఆత్మజ్ఞానిగా ఉన్నటువంటి స్వరూపము 3 తత్వాలుగా ఏర్పడి భౌతిక రూపంలో మానవ రూపంగా తెలియపరచబడుతున్నారు. అంటే తత్వం అనేటువంటి స్థాయి నుండి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థాయికి చేరుకోగలిగినప్పుడు మనలోని ఈశ్వరత్వం, బ్రహ్మతత్వం నిండి ఉన్నది. అంటే ఇక్కడ మనం స్థూలంగా విశ్లేషించుకున్నట్లయితే శారీరక తత్వము, మానసిక తత్వము ఈ రెండిటి యొక్క కలయికే జీవము అని చెప్పబడుతుంది. ఆ జీవాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆత్మ జీవాత్మ అని చెప్పబడుతుంది. ఆ జీవాత్మ యొక్క మూలాధారమైనటువంటి శక్తి పరమాత్మ. అందుకే మన ఉపనిషత్తుల్లో కూడా తత్సృష్ట తదేవాను ప్రావిశతు అని చెప్పబడింది. ఏదైతే సృష్టింపబడిందో ఆ సృష్టింపబడినటువంటి మహాపదార్థంలో నిండి ఉన్నటువంటి శక్తి ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తి. అంచేత ఈ జీవాత్మ సృష్టింపబడింది, అందులో నిండి ఉన్నటువంటి మూలాధారమైనటువంటి శక్తి పరమాత్మ. అందుకే మన వేదంలో కూడా తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అని చెప్పగలుగుతున్నారు అన్నట్లయితే తనలోనే ఈశ్వరత్వం, ఆ భగవతత్వం నిండి ఉన్నది. అదే నేను అని చెప్పబడుతుంది. అంచేత నేను అనేటువంటి ఆ స్వరూపం పరమాత్మ, ఆ పరమాత్మ స్వరూపం ఈ జీవాత్మ అనేటువంటి మానవ రూపాన్ని ధరించి ఈ యొక్క మనుగడ సాగిస్తుంది. ఉదాహరణకు చూడండి, మనం అద్దం ముందు నుంచినప్పుడు మన బింబం ప్రతిబింబం రూపంలో మనకు కనిపిస్తుంది. మన బింబం అనేటువంటి స్వరూపం మనం ఒక భగవత్ స్వరూపంగా విశ్లేషించుకుని ప్రతిబింబ రూపం అది మానవ రూపంగా విశ్లేషించుకోవచ్చు. అంటే బింబ ప్రతిబింబ స్వరూపాలుగా ఈశ్వర సన్నిభమైనటువంటి స్వరూపము అది మానవ స్వరూపంలో ప్రతిబింబ స్వరూపంగా తెలియపరచబడుతుంది. కాబట్టి మనలో ఆ భగవత్ స్వరూపం యొక్క శక్తి ప్రతిబింబ స్వరూపంగా మనలో నిండి ఉన్నది. ఆ ప్రతిబింబ స్వరూపమైనటువంటి ఆ శక్తి మన భౌతిక విధానంలో ఏ విధంగా ఉంది అన్నప్పుడు అది మానవత్వ స్వరూపంగా తెలియబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పీఠంలో చెప్పబడేటువంటి విషయం మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. కాబట్టి మానవత్వం మతంగా ఉంది, ఆ మానవత్వం ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. కాబట్టి ఈ యొక్క జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తి నిండి ఉన్నటువంటి విషయం భౌతికవాదానికి వచ్చినప్పుడు అది మానవత్వంగా తెలియబడుతుంది. కాబట్టి మనం మానవత్వపు విలువలతో మనలో ఉండేటువంటి ఈశ్వరుణ్ణి దర్శించవచ్చు. మనలో మానవత్వపు విలువలు కోల్పోయినప్పుడు అది రాక్షసత్వంగా పరిణామం చెందుతుంది. కాబట్టి రాక్షసత్వం అనేటువంటి విషయం
ఎప్పుడు ఏర్పడుతుంది? మానవత్వం కోల్పోయినప్పుడు. అంటే ఆ మానవత్వం కోల్పోయేటువంటి స్వరూపం ఏ విధంగా ఏర్పడింది అన్నప్పుడు మనలో దురాలోచనల వల్ల ఏర్పడింది. అంటే సదాలోచనలు కోల్పోవడం చేత మనలో దురాలోచనలు ఏర్పడి దుష్టత్వ భావాలు ఏర్పడి ఆ దుష్టత్వం అది కార్యరూపం దాల్చినప్పుడు హింసాత్మకంగా మారిపోతుంది. అప్పుడు మనలో రాక్షసత్వం యొక్క విలువలు ఏర్పడతాయి, మానవత్వం తరిగిపోతుంది. అందువల్ల మనలో ఈశ్వరుడు కనిపించడు. ఎవరు కనిపిస్తారు? మనలో రాక్షసుడు తెలియబడతాడు తప్ప ఈశ్వరుడు తెలియబడ్డు. మనందరూ ఏది కోరుకుంటాం? ఈశ్వరుడు రాక్షసుడు ఇద్దరూ మన ముందు నుంచున్నప్పుడు మనందరం కూడా కోరుకునేది భౌతికవాదంలో ఈశ్వరుని కోరుకుంటాం తప్ప రాక్షసుడిని కోరుకోం. అదే విధంగా మనం రాక్షసుడిని మనం ఎప్పుడైతే మనం త్యజిస్తున్నామో, ఈశ్వరుని ఆహ్వానిస్తున్నామో, ఈశ్వరుని కోరుకుంటున్నామో, అటువంటి ఈశ్వర తత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి మనం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి. ఆ ఆధ్యాత్మిక మార్గం మనలో ఆధ్యాత్మిక జ్ఞానము చేత సదాలోచనలు ఉత్పత్తి చేసి మన యొక్క జీవన వ్యవస్థలో ఈశ్వరత్వం వైపు పయనింపజేసి మనలో ఉండేటువంటి మానవత్వపు విలువలు భౌతికవాదంలో ఒక చక్కని ఆదర్శ స్వరూపమైనటువంటి విధానంలో మన మనుగడ సాగించే స్థాయి మనలో కలిగిస్తుంది. అప్పుడు మన జీవన వ్యవస్థ ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకునేటువంటి అవకాశం మన అనుభవంలో మనకు తెలియబడుతుంది. అంచేత మానవత్వపు విలువలు ఆధ్యాత్మిక తత్వం ద్వారా పొంది తరింపజేసుకోవడం ద్వారా మన జీవన వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వంగా కీర్తి ప్రతిష్టలు పొందుతూ మన జీవన వ్యవస్థలో ఒక చక్కని ఆధ్యాత్మిక బాట ఏర్పరచుకోవడం ద్వారా మనకు మానసిక ప్రశాంతత, సహనము ఏర్పడి మన జీవన విధానంలో ఒక ఆధ్యాత్మిక దిక్సూచి ఆధారంగా తీసుకుని చక్కని మనుగడ సాగించగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈనాటి సమాజంలో మన అందరిలో ఉన్నటువంటి లోపం ఏది అన్నప్పుడు అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ఉద్రేకాలను మనం స్థాయిపరుచుకోలేకపోతున్నాం. కారణం సహనం కోల్పోతున్నాం. అసహనంతో, అశాంతితో, అనాలోచనలతో మనం మనుగడ సాగించడం ద్వారా మన యొక్క జీవన వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలు, సమస్యలు, బాధలు, తాపత్రయాలు ఏర్పడుతున్నాయి. వాటిని నివారించుకోవడానికి మనం సద్గురువర్యుల్ని, ఆయా మత దైవ స్వరూపమైనటువంటి ఆలయాలను దర్శించి మనం ఒక భక్తిని, విశ్వాసాన్ని, లక్ష్యాన్ని, జ్ఞానాన్ని పొంది తరింపజేసుకోవడానికి మనం ప్రయత్నం చేసి మనలో ఆ యొక్క ఆధ్యాత్మిక విద్యను పొందడానికి మనం ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి ఆ ప్రయత్నాన్ని మనని సఫలీకృతం చేయటానికి భగవంతుడు ఆయా కాలాల్లో ఒక అవతారిగా, ఒక ప్రవక్తగా, ఒక ప్రభువుగా, ఒక జ్ఞానిగా, ఒక యోగిగా, ఒక తాత్వికునిగా అవతరింపజేసి వారి నోట ఒక అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన సంపదను మనకు ప్రసాదింపచేస్తున్నారు. ఆ సంపదను మనం పొంది స్వీకరించి ఆయా గురువుల నుండి, ఆయా తాత్వికుల నుండి, ఆయా యోగుల నుండి మనం ఆ సంపదను పొందడం ద్వారా మనలో ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక వాతావరణం మనం సృష్టించుకోగలుగుతున్నాం. మన కుటుంబంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నట్లయితే మన యొక్క కుటుంబ వ్యవస్థలో మనము, మన పిల్లలు, మన సంతానం, మన తల్లిదండ్రులు, మన కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పరచుకోవడం ద్వారా సుఖశాంతులు మన చెంతన చేరతాయి. మన సమస్యలు మన కుటుంబ వ్యవస్థలో మనమే పరిష్కరించుకోవచ్చు. ఎందువల్ల మన ఆలోచనలు మనం స్థాయిపరుచుకుంటున్నాం, ఒకరినొకరిని అర్థం చేసుకుంటున్నాం, మన యొక్క లక్ష్యాలను మనం ఏర్పరచుకుంటున్నాం. మనం ఈ యొక్క భగవత్ప్రసాదితమైనటువంటి జీవితాన్ని అర్థం చేసుకుని దాన్ని పరమార్థంగా మార్చుకుని పరిణామ రూపంలో తరించాలి అనేటువంటి ఒక భావన చేత మనం ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో ఆ యొక్క ఆలోచన, ఆధ్యాత్మిక ఆలోచన ఉత్పత్తి కాబడుతుంది. అందువల్ల ఆ యొక్క కుటుంబంలో ఒక చక్కని ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా అందరూ కూడా సుఖశాంతులతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ప్రతిరోజు ప్రతి నిమిషం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది.
ఈ జీవితం చాలా అత్యల్పమైనటువంటిది. అది ఏ సమయంలో ఎంతకాలం ఏ రూపంలో ఎంతవరకు మనుడు సాగించవలసి ఉందో ఆ యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క శక్తి ఈ జీవాత్మను ఆదేశిస్తుంది. అంచేత భగవంతుని యొక్క ఆదేశానుసారం మన జీవాత్మ అంటే శారీరక మానసిక ఆత్మ తత్వాల యొక్క జీవాత్మ ఆ పరమాత్మ యొక్క ఆదేశానుసారం మనం ఆయా ప్రయాణం సాగించవలసి ఉంటుంది. కాబట్టి మనలో ఉండేటువంటి జీవాత్మ ఈ యొక్క ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రయాణం సాగించగలిగినప్పుడు మనం ఈ ఉన్నటువంటి జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ ఆనందంగా సంతోషంగా మనుగడ సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కానీ మనం మన యొక్క ప్రయాణం అటువైపు చేయలేక మనం ఈ అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ఆలోచనల వైపు మనం ప్రయాణం సాగించడం ద్వారా మనకు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు మనలో ఏర్పడుతున్నాయి. అంచేత వాటిని అధిగమించడానికి, స్థాయిపరచుకోవడానికి ప్రతిరోజు ఈ కొద్దిపాటి సమయాన్ని మనం ఈ సాధనకు వెచ్చించగలిగినట్లయితే ఎన్నో సమస్యలు పరిష్కారం సమాజంలోనూ కుటుంబ వ్యవస్థలోనూ పరిష్కారం కాబడతాయి. మరి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం దినచర్యలో ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా మన యోగ విద్య మనం చేయటం ద్వారా కలిగేటువంటి అనుభూతి మనకు తెలియబడుతుంది. యోగ విద్య ద్వారా మన యొక్క శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఏ విధంగా స్థాయిపరుచుకోవచ్చు, స్టెబిలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం యోగా చేయటం ద్వారా మనకు తెలియబడుతుంది. మరి మనం యోగా చేసి ఆ అనుభూతిని ఏ విధంగా అయితే పొందుతున్నామో అదేవిధంగా అటువంటి అనుభూతి కలిగినటువంటి సాధనే ఈ త్రయీ సాధన. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క త్రయీ సాధన ఆచరించడానికి కొంత సమయం వెచ్చించి మనం ఆ ఫలితం శరీర తత్వానికి భుక్తి మనుగడ రూపంలో, మానసిక తత్వానికి తృప్తి జ్ఞాన సాధన రూపంలో, ధ్యాన సాధన రూపంలో ఆత్మతత్వానికి ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ప్రకృతిలో భగవంతుడి నిండి ఉన్నాడు. అంటే భగవంతుని యొక్క ప్రతిరూపం ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో ముఖ్యమైనటువంటి స్థానం ఎవరిది అన్నప్పుడు వృక్షాలు, మొక్కలు. వృక్షో రక్షతి రక్షిత అని చెప్పబడుతుంది. వృక్షాలని మనం రక్షించగలిగినట్లయితే ఆ వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఎందుకండి, ఎలాగండి అని మనం విశ్లేషించుకుంటే మనం శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం. మనం తీసుకున్నటువంటి శ్వాసలో ఆక్సిజన్ అనేటువంటి ప్రాణవాయువు ఆ మొక్కల నుండి లభిస్తుంది. అది స్వీకరించి మనలో ఉండేటువంటి ఆ చెడు రక్తంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనం విడిచిపెట్టినటువంటి గాలిలో ఏర్పడుతుంది. అంచేత మొక్కలు మనకి నిస్వార్థంగా ప్రాణవాయువునిచ్చి మానవుడు విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి మొక్కలు స్వీకరించి ఆహారాన్ని కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుని మనకి ఫలాలు, పుష్పాలు ఎన్నో మనకి ఇస్తున్నాయి. అంటే మొక్క ఎంత నిస్వార్థంగా పనిచేస్తుందో చూడండి. మనకి ప్రాణవాయువు ఇస్తుంది, ఫలాలు, పుష్పాలు, నీడ, వాతావరణం ఇవన్నీ సమకూరుస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, మొక్కలు ఆ ఇచ్చేటువంటి ప్రాణవాయువు లేకుండా మొక్కని హరించేస్తున్నాం, తొలగించేస్తున్నాం. అదేవిధంగా ఆ ఇచ్చే ఫలాలు, పుష్పాలని వద్దనుకుని ఆ యొక్క మొక్కను తొలగించేస్తున్నాం. వాతావరణం అతివృష్టి, అనావృష్టిగా అనేక రకాలైనటువంటి ఈ ప్రకృతి సమస్యలు, వైపరీత్యాలు ఏర్పడే విధంగా మొక్కల్ని హరించేస్తున్నాం మనం. అంటే మొక్క నిస్వార్థంగా సేవ చేస్తుంటే మనం స్వార్థంతో ఆ మొక్కను హరించేస్తున్నాం. అంటే మన తత్వం ఏ విధంగా ఉంది, మొక్క యొక్క తత్వం, వృక్షం యొక్క తత్వం ఏ విధంగా ఉంది, ఈ యొక్క విషయాన్ని గమనిస్తే చాలు మనలో ఏ విధమైనటువంటి తత్వం, మొక్కలో ఉండేటువంటి తత్వం ఏంటి. అంటే మొక్కలో ఉండేటువంటి తత్వం ఈశ్వర తత్వం అనుకుంటే నిస్వార్థంగా చేస్తుంది కాబట్టి, మనలో ఉండేటువంటి తత్వం స్వార్థంతో ఉంది కాబట్టి అది రాక్షస తత్వం. అంటే ప్రకృతిలో రాక్షసుడు, ఈశ్వరుడు ఇద్దరూ మన ఎదురుగుండానే ఉన్నారు.
అంటే మనం మంచి పనులు చేయాలి అన్నట్లయితే మనం నిస్వార్థంతో మొక్క వలె ఆ యొక్క లక్షణాలు ఏర్పరచుకుంటే మనలో నిస్వార్థం ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి విషయం మనం తెలియబడుతుంది. ఆ నిస్వార్థ స్వరూపమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విశ్లేషణ చేసుకుంటే అది మానవత్వం అనేటువంటి స్వరూపంగా తెలియబడుతుంది. కాబట్టి మానవుడు మానవతత్వంగా ఉన్నట్లయితేనే మానవుడు అని చెప్పబడుతున్నాడు. మానవుడు మానవతత్వాన్ని కోల్పోయినట్లయితే వాడు రాక్షసుడు అని చెప్పబడుతున్నాడు. అంచేత మనం రాక్షసులవా మానవులవా అనేటువంటి విశ్లేషణ మనగా మన మనసుని మనమే ప్రశ్నించుకుంటే మనకే తెలియబడుతుంది మనలో ఎవరున్నారు అనేటువంటి విశ్లేషణ. కాబట్టి ఈ యొక్క విషయాన్ని విశ్లేషింపజేసి తెలియజేసేటువంటిదే ఆధ్యాత్మిక తత్వము. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక తాత్విక ప్రయాణంలో మన ప్రకృతి రూపంగా ఉండేటువంటి భగవంతుడిని మనం పొంది తరింప చేసుకోవడానికి ప్రతి సంవత్సరం 3 మొక్కలు ప్రతి ఒక్కరూ కుటుంబంలో నాటగలిగినట్లయితే ఆ భగవంతుడు 3 మొక్కల రూపంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః అంటే ఆ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా 3 మొక్కల రూపంలో మన ఇంట్లో ఎప్పుడూ కూడా మనకు గొప్ప ఆశీస్సుని అభౌతికంగా ప్రసాదిస్తూ ఉంటారు. అటువంటి ఆ భగవత్ స్వరూపమైనటువంటి 3 మొక్కలు నాటడం ద్వారా నిస్వార్థమైనటువంటి ఆ సేవా తత్పరతా భావం మనకు అలవర్చుకునే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా దానం అనేటువంటి విషయం సేవా స్వరూపమైనటువంటి విషయం అంటే మొక్కలు ఫలాలు పుష్పాలు మనకి ఇచ్చేటువంటి విషయం ఒక సేవగా భావించగలిగినట్లయితే ఆ సేవ ఎలా చేయాలి అనేటువంటి విషయం కూడా ఆ మొక్క ద్వారా మనం గ్రహించవచ్చు. ఆ విధంగా మన జీవన వ్యవస్థలో భగవంతుడు ఇచ్చినటువంటి కొద్ది మొత్తంలో మనం తింటూ కొద్ది మొత్తం మన భౌతిక జీవరాశికి మనం కూడా సేవ రూపంగా అందచేయగలిగినట్లయితే ఆ భగవత్ సేవ చేసినట్లు అవుతుంది. అందుచేతే మానవ సేవే మాధవ సేవ అని మనం విశ్లేషించుకుంటూ ఉంటారు. అంటే అటువంటి భగవంతుని యొక్క సేవను మనం చేసుకుంటూ ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం సాగిస్తూ మన కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించుకుంటూ మన యొక్క జీవన వ్యవస్థలో ఉద్రేకాలను నివారింప చేయడానికి అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోవడానికి ఒక స్థూలం సూక్ష్మమైనటువంటి సులభమైనటువంటి మూలమైనటువంటి మార్గము ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానమును ప్రతిరోజు కొంత సమయం మనం జ్ఞాన సాధన రూపంలో పొంది తరింపజేసుకోవడం ద్వారా మనలో జ్ఞాన చైతన్య శక్తి ఏర్పడి ఆ ఆధ్యాత్మిక శక్తి మన జీవన వ్యవస్థకు ఒక దిక్సూచిగా ఏర్పరచుకుని మనం ఒక చక్కని జీవిత నౌకను మనం ప్రయాణం సాగించి ఇహము అనేటువంటి ఒడ్డు నుండి పరము అనేటువంటి ఒడ్డుకి మనం చేరుకునే అవకాశం కలుగుతుంది. అటువంటి స్థాయిని పొంది తరింప చేసుకోవడానికి ప్రతి సంవత్సరం సద్గురువర్యుల్ని ఈ పవిత్రమైనటువంటి శ్రీదేవి మహంకాళమ్మ వారి యొక్క ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఆహ్వానిస్తూ ఆధ్యాత్మిక ప్రబోధ సందేశాన్ని వారి చేత మనకి ఆ యొక్క విశ్లేషణ చేస్తూ ఆ యొక్క సందేశాన్ని ఇవ్వటం ద్వారా మనలో ఎంతో కొంత ఆధ్యాత్మిక చైతన్యత ఏర్పరచడానికి నాగబాబు గారు ఎంతో ఇతోధికమైనటువంటి కృషి చేస్తున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుని యొక్క కృప వారిపై ప్రసరింపజేసి వారు ఆధ్యాత్మికపరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సమాజానికి శ్రీ మహాకాళమ్మ వారి ఆశీస్సులతో వారి యొక్క నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ద్వారా ఈ సమాజంలో విస్తరింప చేయాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వసంతాల
విజయ వేడుకల్లో భాగంగా అందరినీ కూడా ఆధ్యాత్మిక ప్రీతం చేస్తూ మరి ఈరోజు నాగబాబు గారు సద్గురువర్యుడైనటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మికపేట అధిపతి అయినటువంటి మనందరికీ జ్ఞాన గని వారి యొక్క మాటల్లో ఆధ్యాత్మికత, సామాజిక స్పృహ, అంకిత భావం, మానవీయత కోణంలో మరి మొక్క గురించి నా మొక్క నా శ్వాస అనేటువంటి నినాదంతో వారు ఇచ్చిన ఆశీస్సులతో మరి నేను 1,65,000 మొక్కల్ని ఒకే రోజులో నాటాను. తప్పనిసరిగా 3 మొక్కలు నాటేందుకు మనందరూ కూడా సంసిద్ధత కావాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ మరి మనిషి యొక్క తత్వాన్ని, కోపాన్ని ఎలా జయించాలనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వివేకం కలిగినటువంటి మంచి ఆలోచనను మనందరికీ కూడా మరి వారు మనసులో రేకెత్తించారు. ఆ కోపాన్ని జయిస్తే కనుక మరి మన సద్గురువులకు మంచి కానుకిచ్చినట్లే. మరి అటువంటి చక్కని సంస్కృతిలో భాగంగా మరి నాగబాబు గారు ఇటువంటి విశిష్టమైనటువంటి అదృష్టాన్ని మనందరికీ కలిగిస్తున్నందుకు మరి సద్గురువుల పాదపద్మకు నమస్కారాలు తెలియపరుస్తూ మరి పాల్గొన్న అధ్యక్షులు మన నాయకులు సోదరుడు నాగబాబు గారు కానీ గట్టి మాణిక్యాల గారు, అలాగే మరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మేడం సోదరుమణి, అలాగే వేదిక మీద పెద్దలకి, మరి వార్డు మరి చుట్టుపక్కల వార్డు వచ్చిన చెల్లెలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గురువర్యులు ఎంతో చక్కటి ఉపన్యాసం. ఎందుకంటే ఉండే కొద్ది రోజులు ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ద్వేష రాగాలతో పొద్దున్న సాయం దాకా వివిధ రకాల సమస్యలతో మన జీవితమే అలకొల్లోలం చేసుకుంటున్నాం మన ప్రజలే. మానవసేవని భగవంతుడు నేర్పింది అది మనకు. అందుకు ఇవన్నీ కూడా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యే విధంలో ఎంతో చక్కటి ఉపన్యాసించిన వారికి నేను వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా హాజరైనటువంటి గురువు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాగబాబు గారికి, గట్టి మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా ఏటికోట తాతాజీ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విశేష జనానికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, యాక్చువల్గా నిన్న చెప్పినప్పుడు నేను అమ్మవారిని దర్శించుకుందామని అనుకున్నాను, కానీ గురువు గారిని దర్శించుకునే భాగ్యం ఈరోజు కలుగుతుందని నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాగబాబు గారికి. గురువు గారు చెప్పినట్లు మనం అందరం కూడా త్రయీ గుణాన్ని అలవాటు చేసుకొని ఆధ్యాత్మికంగా మన ప్రజలందరం కూడా శారీరకంగా, మానసికంగా, అదేవిధంగా ఆత్మను కూడా మనం చైతన్యపరుచుకొని మన కోరికలను స్థిరీకరించుకొని ఒక మంచి జ్ఞాన బోధ ద్వారా మంచి మానవత్వ విలువలున్న ప్రతి మనిషికి ఉన్న బాధల్ని మనం మర్చిపోయి మనలో ఉన్న శత్రుత్వాన్ని అలాగే కోపాన్ని జయించుకొని మనుషులందరం కూడా మంచి ఉన్నత విలువలను కలిగి ఈ సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోదని ఆశిస్తూ శ్రీదేవి మాంకాళమ్మ ఉత్సవాల సందర్భంగా ఉమర ఆలీషా పీఠాధిపతులు గురువు గారు ఇచ్చేసినందుకు వారికి ఈ మాంకాళమ్మ కమిటీ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఠాపురం వ్యవస్థాపకులు వాళ్ళ తాతయ్య గారి నుంచి ఈ పిఠాపురం స్థాపించబడింది. గురువర్యులు వాళ్ళ తండ్రి గారికి మా నాన్నగారు కూడా శిష్యులుగా ఉండి ఈ కార్యక్రమానికి పూర్వం రోజుల్లో మా నాన్నగారు కూడా ఈ సేవా కార్యక్రమాలు బాగా చేసేవారు. అప్పుడు ఈ గురువు గారు వచ్చిన తర్వాత ఈ సేవా కార్యక్రమమే కాకుండా ఆయన హోమియోపతి డాక్టర్గా కూడా ఎంతోమందికి పిఠాపురంలో మందులు ఉచితంగా ఇస్తూ చాలామందికి సేవలు చేశారు. ఆయన అనేక రకాలుగా చేశారు. ఈ బోధనే కాకుండా ఆ పిఠాపురంలో వారం ఒక రోజు పెట్టి మందులు ఉచితంగా ఎవరు వచ్చినా వైద్యం చేయటమే కాకుండా ఉచితంగా కూడా మందులు పంపిణీ చేశారు. అక్కడ గురువర్యులు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది సభ్యులు ఉన్నారు. వారందరికీ ఆయన దర్శనమిస్తూ ఈ మాంకాళమ్మ ఉత్సవాల్లో ఇక్కడ పాల్గొంటూ బోధన చేస్తూ
చేస్తాకి ఇచ్చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయటం ఈ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేరుతో కొన్ని లక్షల మొక్కల్ని రాష్ట్ర వ్యాప్తంగా నాటించడం, వాటిని కేవలం ఏదో ఫోటోల కోసం నాటడం కాకుండా వాటిని ఎవరో వాళ్ళకి అప్పచెప్పి బాధ్యతగా వాటిని పెంచి పెద్ద చేసిన తర్వాత ఒక ప్రకృతిలో మంచి మార్పు రావాలనే సదుద్దేశం. అలాగే విద్యాపరంగా కానీ, అలాగే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడితే ప్రతి కార్యక్రమాన్ని కూడా త్రికరణ శుద్ధితోటి ఆయన శిష్య బృందం మనం చూస్తున్నాం. ఈ రోజున ఒక చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి భక్తులు, శిష్యులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు ఉన్నారు. మనం ఈయన్ని పోల్చుకోవడం కాదు, కానీ మనకి తెలుసుండగా మన రాష్ట్రంలో పుట్టపర్తి సత్యసాయిబాబా గారు ప్రభుత్వం కూడా చేయలేనటువంటి అనేక కార్యక్రమాలు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో తాగునీరు, మంచినీరు ఏర్పాటు చేసేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్. అలాగే ప్రభుత్వం ఈ రోజున ఏదో తెల్లకాట్ల మీద ఆపరేషన్లను ఇంకోటి చేస్తుంటే, ఎప్పుడో అయినా ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ నిర్మాణం చేసి అందులో గుండె ఆపరేషన్లన్నీ కూడా ఉచితంగా చేయడం. అలాగే ఆయన శిష్యులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇప్పుడు ఈయన కూడా ఎంతోమంది విద్యార్థికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది గోదావరి పుష్కరాలు వచ్చినాయి అంటే, కృష్ణా పుష్కరాలు వచ్చినాయి అంటే ఈ వాలంటీర్లు సేవ చాలా అద్భుతం. అలాగే ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ ఏదైనా, అంటే నేను అనేది కేవలం భగవంతుడి మాటలు చెప్పి మనం ఎలా ఉండాలో చెప్పడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప దినం. అది ఒక విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికే చెల్లింది. అటువంటి గొప్ప కార్యక్రమం ఆ పీఠం తరఫున ఆయన ఆదేశించిన వెంటనే ఆయనకి సంబంధించిన శిష్యులు ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఒక సామాన్యుల్లాగా నేను చాలాసార్లు చూశాను. ఏదైనా పుష్కరాలు అయ్యి వచ్చే గోదావరి గట్టుల్ని చీపురు గట్టలతో ఐఏఎస్లు కూడా తుడిసేయడం, ఎవరికైనా ఇబ్బంది వస్తే వారిని తోడు తీసుకునే వారికి స్వస్థత చేకూరే వరకు, వాళ్ళని తిరిగి ఇంటికి పంపించే వరకు జాగ్రత్తలు తీసుకోవడం. అలాగే అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇప్పుడు చెప్పేటటువంటి వ్యక్తిగత విషయాలు మనం ప్రతిరోజు వ్యాయామం కానీ, అలాగే భగవంతుని రోజు ఒక 20 నిమిషాలు 40 నిమిషాల్లో మనం ధ్యానించుకోవడం. ఆ ధ్యానం ద్వారా మనలో జ్ఞానం పెంపొందించడమే కాకుండా శారీరక ఆరోగ్య రహస్యాలు కూడా ఆయన చెప్పే దాంట్లో ఉన్నాయి. అటువంటి గొప్ప మాటల్ని మనం వినడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి. అది మన అదృష్టం. కొబ్బరి తోటలో మంగళమ్మ గుడి వద్ద చాలాసార్లు ఆయన రావడం, మేము ఎప్పుడు కోరినా కానీ పెద్ద మనసుతోటి అంగీకరించి ఇక్కడికి రావడం. భక్తులందరినీ కూడా నేను కోరుకునేది ఇందాక ఆయన మాటల్లో కూడా చెప్పడం జరిగింది. ఏదో పుస్తకాలు చదువుకోవడం, ఆయన చెప్పినప్పుడు వినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక మనం ఎవరి పని వాళ్ళు చేసుకోవడం కాకుండా, సాటి మనిషికి సాయపడే విధంగా ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, మనం పరిపూర్ణ మనిషిగా రూపుదిద్దడానికి నిజ జీవితంలో కూడా దాన్ని అమలుపరచాలని, స్వార్థరహితంగా నిస్వార్థ సేవలతోటి, అలాగే నీవు ఎలా అయితే బాగుండాలని కోరుకుంటావో నీ ఎదుటివాడు కూడా అలాగే ఉండాలని కోరుకునేటటువంటి ఒక మనస్తత్వం మనలో రావాలి. అదే ఆయన చెప్పేదని అర్థం. సాటి మనిషికి సాయపడేటటువంటి భావం కానీ, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలాగే ఎదుటివారు కూడా ఆనందంగా, తృప్తిగా, వారు కూడా బాగుండాలో కోరుకునేటటువంటి ఒక విశాలమైనటువంటి హృదయం, ఒక మంచి మనసు, ఇటువంటి
మహానుభావుల ఉపన్యాసాల వల్ల వస్తుంది. ఈ రోజున ప్రస్తుత సమాజంలో ఇటువంటి మహానుభావుల మాటలు విని ఆచరించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎంచేతంటే సమాజ పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో విలువలు లేని సమాజంలో బతుకుతున్నటువంటి మనం కానీ మన పిల్లలు కానీ మన మనవలు కానీ భావి తరాల భవిష్యత్తు కోసం ఆయన మాటలను తూచా తప్పకుండా మీరు నిజ జీవితంలో అమలుపరచాలని, అప్పుడే ఆయనకి మనం సరైన గౌరవం ఇచ్చినట్టని చెప్పి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంత బిజీ షెడ్యూల్లో ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అయినప్పటికీ కూడా మాట ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వచ్చి ఒక గొప్ప సందేశాన్ని, ఒక మంచి మాటల్ని మనకి అందించి ఇంత చక్కగా మనందరినీ ఆధ్యాత్మిక భావం వైపు నడిపించే విధంగా ఆయన చేసినటువంటి ఉపన్యాసానికి మరొకసారి మహంకాళమ్మ వారి ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి వీరందరికీ కూడా ముందుగా అయ్యగారి చేతుల మీదుగా ప్రసాదాన్ని అందించాలని, అలాగే ఆయన అనుమతితోటి ఈ సంవత్సరం ఆయన ఫోటోతో కూడినటువంటి ఒక డాలర్ను కూడా వచ్చిన భక్తులందరికీ ఆయన చేతుల మీదుగా ఇప్పించాలని అనుకుని ఎంతో ప్రయాసపడి అక్కడి నుంచో తెప్పించడం కూడా జరిగింది. అవి అందరికీ కూడా అందుతాయి కాబట్టి దయచేసి అందరూ క్రమశిక్షణతో చక్కగా అవన్నీ కూడా స్వీకరించాలని కోరుతూ, जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు कर्पूर हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ईविरि पल्लेरमुलनि हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैको
जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसी नटुलनिदिगो अरयु हुस्सेन शा सद्गुरु नरसी नटुलनिदिगो अरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसी नटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति।